Welcome to ISC. Today we are discussing SSC GD Constable Grand Test number 59 regarding elementary mathematics. Now, 51. Distance between M and N. M and N is 516 kilometers. Rohan and Sohan starts from the M and N respectively at 9 o'clock towards each other. Towards each other and both are traveling opposite direction, and speeds of Sohan is 15% more than that of Rohan. And at the point of meeting, what will be the difference between the distances covered by Rohan and Sohan? ఇక్కడ చూడమ్మా MN 2 points, in between gap is 516 kilometers. So both are same time లో స్టార్ట్ అయ్యారు, ట్రావెలింగ్ అపోజిట్ డైరెక్షన్. బట్ స్పీడ్స్ ఆఫ్ అక్కడ మనకున్న పర్సన్స్ రోహన్ ఆర్, సోహన్ ఎస్, అండ్ స్పీడ్ ఆఫ్ సోహన్ ఈస్ 15% మోర్ దెన్ రోహన్. అంటే వాళ్ళ స్పీడ్స్ రోహన్ సోహన్ స్పీడ్స్ ఇతను 100% అవుతే ఇతను 115% అవుతుంది. అంటే వాట్ ఇస్ ద రేషియో? 520s 523s. అంటే వాళ్ళ స్పీడ్స్ 20:23 రేషియోలో. అంటే ఇతను 20 స్పీడ్తో ఇటు నుంచి వచ్చేస్తే ఇతను 23 స్పీడ్తో ఇటు నుంచి వస్తాడు. ఓకేనా? అండ్ అబ్జర్వ్ ఇద్దరు సేమ్ టైంలో స్టార్ట్ అయ్యారు, ఇక్కడెక్కడో మీట్ అయ్యారు. అంటే వాళ్ళ జర్నీ టైం సేమ్. జర్నీ టైం ఇలా ఇద్దరు సేమ్ స్టార్ట్ అయ్యారు, ఇలా వస్తుండే ఇక్కడెక్కడో మీట్ అయ్యారు. అంటే ఇద్దరు విషయంలో జర్నీ టైం కాన్స్టెంట్ గా ఉంది. ఇతను స్పీడ్ లెస్ కాబట్టి ట్రావెల్ చేసే డిస్టెన్స్ కూడా లెస్. ఇతను స్పీడ్ మోర్ కాబట్టి ట్రావెల్ చేసే డిస్టెన్స్ కూడా మోర్. అంటే స్పీడ్స్ ఎలా ఉంటాయో వాళ్ళ డిస్టెన్స్ కూడా అలానే ఉంటాయి కదమ్మా. అంటే స్పీడ్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. ఆల్ లాజిక్ నుంచి ఆపోజిట్ లో వస్తున్న స్పీడ్స్ ఏం చేస్తాము? యాడ్ చేస్తాము. 20 parts and 23 parts. How many parts? 43 parts. 43 parts is equal to 516 kilometers. ఎందుకు? ఇద్దరు విషయంలో టైమింగ్ సేమ్, వాళ్ళ స్పీడ్స్ ఎలా ఉంటే డిస్టెన్స్ కూడా అలానే ఉంటాయి. సో స్పీడ్ సమ్ తీసుకుంటే కాబట్టి 43 parts ఈక్వల్ 516 kilometers. అండ్ వన్ పార్ట్ ఎంత అవుతుందమ్మా? 43 టేబుల్ కట్ చేయాలి ప్రైమ్ కాబట్టి 43 1s are 43, 86, 43 into 1 part equals to 12 kilometers. బట్ క్వశ్చన్ ఆస్కింగ్ వాళ్ళు మీట్ అయినప్పుడు వాళ్ళ మధ్య డిస్టెన్స్, వాళ్ళ వేరియేషన్ ఎంత వస్తుంది? ఓకేనా? అట్ ద పాయింట్ ఆఫ్ మీటింగ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాళ్ళ వేరియేషన్ డిస్టెన్స్ ఎంత? మరి వాళ్ళ మధ్య ఎన్ని పార్ట్స్ గ్యాప్ ఉందమ్మా? 3 parts కదా. మరి 1 part is 12 అయితే what are the 3 parts will be? 36. 36 option A. Option A, 36 kilometers is the answer. Next, 52. A, B and C can complete a work in 24, 36, 48 days. They started the work together but C left after 3 days of start. 3 days అయ్యాక C left అయిపోయాడు. అండ్ ఏ లెఫ్ట్ 3 days బిఫోర్ ద కంప్లీషన్ వర్క్ ఇంకో 3 days లో అయిపోతుంది అనగా ఏ వెళ్ళిపోయారు. అండ్ ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బి కంప్లీట్. ఇక్కడ చూడమా, ఏ బి సి ముగ్గురు స్టార్ట్ అయ్యారు. బట్ 3 days ఆల్ మెంబర్స్ చేశారంట. ఆల్ మెంబర్స్ చేశారు. తర్వాత ఏమన్నాడు? దే స్టార్టెడ్ వర్క్ టుగెదర్ బట్ సి లెఫ్ట్ ఆఫ్టర్ 3 days అయ్యాక సి వెళ్ళిపోయాడు. సి అంటే వీళ్ళిద్దరు కంటిన్యూ అవుతున్నారు. మళ్ళీ ఏం జరిగిందని చెప్తున్నామా? నెక్స్ట్, ఏ లెఫ్ట్ 3 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్. ఇంకో 3 days లో వర్క్ అయిపోతుంది అనగా ఏ లెఫ్ట్ అయిపోయాడు. అంటే లాస్ట్ 3 days ఎవరున్నారు? బి. లాస్ట్ 3 days వీడు ఒక్కడు. ఈ కాంబినేషన్ మనకు తెలియదు. వి డోంట్ నో. బట్ అడిగింది ఓవరాల్ టైం ఎంత? ఓవరాల్ టైం నా వాళ్ళ డేస్ 24, 36, 48. LCM టోటల్ వర్క్ నథింగ్ బట్ LCM 144 యూనిట్స్. ఇతను పర్ డే 6 ఫినిష్ చేస్తాడు, ఇతను పర్ డే 4, ఇతను పర్ డే 3. ముగ్గురు కలిసి 3 days పాటు కంటిన్యూ అయ్యారా? ఆ 3 days లో ఎంత వర్క్ ఫినిష్ అయిపోతుంది? 3 days లో ముగ్గురు కలిసి 6 + 4 10, 10 + 3 13. ఎవ్రీడే 13 యూనిట్స్ అవుతాయి. ఎవ్రీడే 13 యూనిట్స్, అలా 3 days అంటే 13 3s 39 యూనిట్స్ ఫినిష్ అయ్యాయి. లాస్ట్ 3 days ఓన్లీ బీనే ఉన్నాడా? లాస్ట్ 3 days లో బి ఎన్ని ఫినిష్ చేస్తాడమ్మా? పర్ డేకి 4 కదా. 3 days లో 3 4s 12. ఇప్పటికి ఈ 6 days లో 30, 40, 51 యూనిట్స్ ఫినిష్. ఇన్ దాట్ 6 days 51 యూనిట్స్ అయిపోయామా? ఇంకా బ్యాలెన్స్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 144 లో 51 ఫినిషా అంటే 44 పోయింది, ఇంకా అడిషనల్ గా 7 పోయింది, అంటే 93 యూనిట్స్ బ్యాలెన్స్. ఈ 93 యూనిట్స్ ఎవరు చూసమా? 93 వాజ్ డూయింగ్ బై హూమ్? ఏ అండ్ బి. ఏ అండ్ బి టుగెదర్ అంటే 10 కదా. సో 93/10 అంటే 9.3 days.
ఆప్షన్స్ ఆప్షన్స్ ఫ్రాక్షన్ లో ఉన్నాయి. సో ఇది 93/10 days అడిగింది ఓవరాల్ కదా. 93/10 days, ఇది ఒక 6 days. అంటే మన ఆన్సర్ 6 + 93/10. డినామినేటర్ కన్ఫామ్ గా 10 వస్తుంది. 60 + 90 153. అంటే ఆప్షన్ డి. ఆప్షన్ డి 153/10 days. 53. A vendor buys a smartphone worth of 12,000 rupees and sets list price such a manner that he earns a profit of 25% after allowing 20% discount. What will the list price MRP అంట. చూడమా, వాడు పర్చేస్ చేసింది 12,000 కి పర్చేస్ చేస్తున్నాడు. క్వశ్చన్ ఆస్కింగ్ ఈ ఎంఆర్పి ఎంత అని అడుగుతున్నాడు. ఎంఆర్పి ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వాలనుకున్నాడు? ప్రాఫిట్ 25% రావాలి ఆఫ్టర్ అలౌయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%. ఎంఆర్పి వేశాక 20% డిస్కౌంట్ ఇవ్వాలి. అలా డిస్కౌంట్ ఇచ్చాక అతని ట్రాన్సాక్షన్ లో ఎంత పర్సెంట్ ప్రాఫిట్ రావాలి? 25% ప్రాఫిట్ రావాలనుకుంటాడు. అంటే 12,000 25% ప్రాఫిట్ వచ్చే విధంగా సేల్ చేయాలి అంటేనమ్మా, అంటే 1/3 ఎక్కువ రావాలి కదా, సారీ 1/4 ఎక్కువ రావాలి కదా. దీంట్లో 1/4 అంటే ఎంతమా? 3,000. 12,000 + 3,000 15,000. 15,000కి సేల్ చేయాలి. బట్ అడిగింది ఎంఆర్పి ఎంత. ఏ ఎంఆర్పి పైన 20% డిస్కౌంట్ ఇస్తే 15,000. ఇప్పుడు 80% ఈక్వల్స్ టు అనుకొని చేయొచ్చు. ఓకే, 20% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 5 parts లో 1 part డిస్కౌంట్ ఇచ్చాడు. అలా చేసేయచ్చమ్మా. లేదు 1/1 ఆప్షన్ వెరిఫికేషన్. నువ్వు ఆప్షన్ త్రూ చేస్తా అంటే ఫస్ట్ ఆప్షన్ 18,000 లో 10% 1,800 30 20% 36. 18,000 లో 3600 పోతే 15,000 రాదు అంటే తీసేయచ్చు. సెకండ్ ఆప్షన్ 18,750. 10% 1875. 20% 36 + 150 3750. 37. దీంట్లో 3750 పోతే 15 వచ్చేస్తుంది కదా. సో 18,750 ఇస్ ఆన్సర్. దీనిలో 20% మైనస్ చేస్తే వచ్చేస్తుంది. లేదు సార్, ఫ్రాక్షన్ కానీ అనదర్ మెథడ్ కానీ చేద్దాం అనుకుంటే 20% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే ఫ్రాక్షన్ వాల్యూ 5. 5 parts లో 1 part డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 4 parts is equals to 15,000. Then what will be the 5 parts? What will be the 5 parts? అలా ఆయన ప్రొసీడ్ అయిపోవచ్చు. నెక్స్ట్ 54. A and B can do a piece of work in 16 days and 18 days respectively. With the help of C, they complete the work in 4 days and earned 1332. Then what is the share of C? So A అనేవాడు 16 days లో ఫినిష్ చేస్తాడమ్మా. బి అనేవాడు 18 days తో ఫినిష్ చేస్తాడు. బట్ ఆల్ టుగెదర్ అందరూ కలిసి 4 days తో ఫినిష్ చేశారంట. సో అలా అయితే ముగ్గురికి కలిపి 1332 శాలరీ వస్తే ఇన్ దాట్ షేర్ ఆఫ్ సి. సో అబ్జర్వ్ చేసమా, ఏ 16 days లో చేస్తాడు బట్ వాడు 4 days చేశాడు కదా. అంటే వాడికి ఎంత శాలరీ వస్తుంది? 1 day లో 1/16, 4 days లో 4/16. 4/16 నథింగ్ బట్ 1/4 శాలరీ వస్తుంది. అంటే వీడికి 1/4 వచ్చేసింది. ఓకేనా. వీడికి ఎంత వస్తుందమ్మా? వీడికి ఎంత వస్తుంది? 18 days లో ఫినిష్ చేయగలడు బట్ చేసింది 4 days కదా. అంటే 4 days లో 4/18 నథింగ్ బట్ 2 2s 2 9s. ఇతనికి 2/9 శాలరీ వస్తుంది. అంటే మిగిలిన శాలరీ ఎవరికి వస్తుంది? ఇప్పుడు వీళ్ళిద్దరికి కంబైన్ గా చూసుకుంటే 9 + 8 9 + 8 17/36. 36 parts ఓవరాల్ అనుకుంటే 17 parts వీళ్ళిద్దరికీ వచ్చాయి. మిగతా శాలరీనే సికి వస్తుంది. 36 లో 17 పోతే బ్యాలెన్స్ హౌ మెనీ పార్ట్స్? 19 parts. అంటే సికి వచ్చే శాలరీ 19 parts అవుట్ ఆఫ్ 36 ఇంటూ 1332. 1332 మా. హియర్ అవర్ కన్వీనియంట్ టేబుల్ మా, వీ కెన్ క్యాన్సల్ 4 table. 4 9s, 4 3s are 12, 13, 4 3s are 12, 4 3s. 9 1s, 9 3s are 27, 63, 63 9 7s, 9 7s ma. 270 + 63. 19 into 37 లాస్ట్ డిజిట్ 3. లాస్ట్ డిజిట్ 3 లో మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే 693 లేదంటే 703 మా. సో 9 + 1 10 అంటే 1 అవుతుంది. 3 + 7 10 అంటే 1 అవుతుంది. 1 into 1 1. డిజిటల్ సమ్ 1 రావాలి. డిజిటల్ సమ్ 1 వచ్చే విధంగా 10 1 ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ 15 18 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. లేదు అంటే నార్మల్ గా మల్టిప్లికేషన్ మా. 570 ప్లస్ అలా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ 55. ఎ బ్యాంక్ పే సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ 5% per annum for the first 8,000 rupees and interest 12% per annum amount after above that
ఫస్ట్ 8,000 కి 5%, ఇంకా దానికి ఎక్స్ట్రా ఉన్నప్పుడు దానికి ఎంత పర్సెంట్ పడుతుంది మా 12%. ఫైండ్ ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ బై గౌరవ్ ఇఫ్ యూ డిపార్ట్స్ 20,000 విత్ బ్యాంక్ ఫర్ 2 years. 20,000 2 years పాటు డిపాజిట్ చేశాడు. సో అబ్జర్వ్ చేసిన మా 20,000 లో క్వశ్చన్ ఆస్కింగ్ ఫైండ్ ద ఇంట్రెస్ట్. ఫస్ట్ 8,000 కి 5% వస్తుంది, బ్యాలెన్స్ 12,000 కి 12% వస్తుంది, అంతేనా? 1 year కి తీసుకొని డబల్ చేసినా పర్లేదు, లేదా ఇండివిజువల్గా 2 years ఫైండ్. సో 5%, 5% అంటే ఎంత పడింది? 5%, 5% 1 year కి, 2 years కి 10% అంటే 800. ఇక్కడ 800 ఇంట్రెస్ట్ వస్తుందా? ఇక్కడ సేమ్ 12%, 12 12s 144, 1 year కి, బట్ 2 years కంటే 288 అంటే 2880. ఓవరాల్ ఇంట్రెస్ట్ మా 3680 అంటే ఆప్షన్ సి. 28 + 8 360, ఆప్షన్ సి. A shopkeeper marks the cost of a TV 25% above its cost price and allows a discount of 20%. If the discount given is 100 rupees, then cost price. ఇప్పుడు let assume సిపి 100 అనుకోని 25% అబోవ్ మార్క్ చేశాడు, అంటే మార్క్డ్ 125 అండ్ 20% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే దీంట్లో 10% 12.5, 20% 25 డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే సేల్ కూడా ఎంత 100కే సేల్ చేస్తున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? ఇఫ్ ద డిస్కౌంట్ 100 అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఈ 25 దేనికి ఈక్వల్ అవుతుందా? 25 దేనికి ఈక్వల్ అవుతుంది? 100కి ఈక్వల్ అవుతుందా? అప్పుడు కాస్ట్ ప్రైస్ 100 ఏమవుతుంది? 25 100 అయినప్పుడు 100 ఏమవుతుంది? 4 times. సో 4 times. వాట్ ఇస్ ఆన్సర్? 400. ఆప్షన్ బి మా 4, ఎందుకంటే 25 = 100, 4 times అవుతుంది. సో 100 ఈక్వల్ కూడా 4 times, 400. 57. The base and perpendicular of right angle triangle are 12 and 5 respectively. Find the circumradius. Right angle triangle ma base 12, perpendicular 5. Right angle triangle 5 or 12 అయితే it should be 13. But question asking what is circumradius? Circumradius అంటే hypotenuse లో half of hypotenuse ఇదేనమ్మా circumradius అంటే 6.5. 13 లో హాఫ్ అంటే 6.5. ఆప్షన్ సి. సర్కంరేడియస్ అంటే హాఫ్ ఆఫ్ హైపోటెన్యూస్. 58. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సింప్లెస్ట్ వన్? క్యూబ్ రూట్ 8, స్క్వేర్ రూట్ 13, క్యూబ్ రూట్ 6, 225, స్క్వేర్ రూట్ 15. 15, 21, 24, 34 plus 8, 42. Option C. Option C, 42. The area of square 30.2, find its perimeter. So 25 తో ఎండ్ అయ్యింది అంటే ఆబ్వియస్ గా ఏ స్క్వేర్ వాల్యూ 0.25 తో ఎండ్ అవుతుంది. అంటే కన్ఫామ్ గా లాస్ట్ డిజిట్ 5 వచ్చే విధంగానే ఉంది. సో లాస్ట్ డిజిట్ 5 వచ్చే విధంగా స్క్వేర్స్ సో మనకు స్క్వేర్ లో షార్ట్ కట్ తెలుసు. ఇప్పుడు 25 స్క్వేర్ కావాలంటే ఏం చేస్తాము? 5 స్క్వేర్ 25 ఉంటుంది. 2 కి నెక్స్ట్ నెంబర్ 3, 2 3 6. ఇది సేమ్ 25 ఉంది అంటే కన్ఫామ్ గా 5 ఎండ్ తో ఎండ్ అయ్యే విధంగా ఉంది. ముందర 30 ఉంది 5 6 30 అంటే ఆబ్వియస్ గా సైడ్ వాల్యూ 5.5. ఇది సైడ్. బట్ క్వశ్చన్ పెరిమీటర్ అంటే 4 times ఆఫ్ ఏ. పెరిమీటర్ 4a అంటే 4 into 5.5 నథింగ్ బట్ 20. 4 5 20 and 2 22. ఆప్షన్ సి 22 is the answer. Next, the circumference of circle is 110 radius. Circumference formula 2 pi r. The 2 pi 22/7 r we don't know, that equal to 110. 22 exact గా 5 times r equals to 35 లో half కదా, 7 5 35 లో half of 35 17.5. Find the total surface area of right circular cylinder, diameter 28, height 12. Total surface area cylinder total surface area formula 2 pi r into h plus r. 2 pi 22/7 into r. Diameter 28 and radius 14. 2 pi r into h plus r. 12 plus 14 26. 7 2s by multiplying answer లేదా యూనిట్ సిరీస్ ద్వారా చూడొచ్చు. యూనిట్ సిరీస్ ఆల్ 0 ఒక్కటి మాత్రమే 8 తో ఉంది.
చూడు 6 2 12 2 2 4 4 8 తో ఎండ్ అవుతుంది. అట్లా సింగిల్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇంకా క్లియర్ గా అవసరం లేదు. ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ఆన్సర్ 2288. నెక్స్ట్ 62. Present age of Manali and Nikita are in the ratio 10:8. After 6 years, the ratio of their ages will be 11:9. What is the Nikita's present? ఇక్కడ చూడమా, here also one part increase, here also one part, a one part in years kama 6 years, one part equals to 6 years. But question asking present age of Nikita second person 8 parts. If one part is 6 years, 8 parts will be 8 6 48. 48 and option B. Option B is the answer. Next 63. The ratio between the speeds of Hema and Neeta 6:7. If Hema takes 30 minutes more than Neeta to cover the distance, find the actual time taken by Hema. అక్కడ హేమ నీత స్పీడ్స్ 6:7 రేషియోలో ఉంటే వాళ్ళ టైమింగ్స్ ఏ రేషియోలో ఉంటామో ఇన్వర్స్ 7:6 రేషియో. ఇక్కడ చెప్పడమా హేమ టేక్స్ 30 minutes మోర్ దాన్ నీత, హేమ వాస్ టేకింగ్ 1 part మోర్ దాన్ నీత అంటే 1 part ఈక్వల్ టు 30 minutes. క్వశ్చన్ ఎవరి టైం కావాలంటమా ఫైండ్ ద యాక్చువల్ టైం టేకెన్ బై హేమ. ఈ 1 part 30, హేమ 7 parts 7 parts అంటే 10 minutes అంటే 3.5 hours. 3.5 hours. Option B. Option B 3.5 hours. 64. Rupees 1000 is lent out into 2 parts, one at 6% simple interest and the other at 8% simple interest. The yearly income is 75 rupees. Find the amount that lent at 8%. సో 1000 2 parts చేసి ఇంట్రెస్ట్ ఇచ్చారమ్మా. సో ఎలిగేషన్ త్రూ చేయడమా ఈజీగా. ఫస్ట్ పార్ట్ పైన 6% కదా, 1000 లో 6% నథింగ్ బట్ మా 60 రూపీస్, 8% నథింగ్ బట్ 80. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంట 75. డిఫరెన్స్ 15, డిఫరెన్స్ 5. అంటే అవి ఏ రేషియోలో ఉన్నాయమ్మా 1:3 అంటే వాటిని 1:3 రేషియోలో డివైడ్ చేశాడు. బట్ క్వశ్చన్ ఆస్కింగ్ లెంట్ ఎట్ 8% అంటే సెకండ్. ఎన్ని పార్ట్స్ 3 parts అవుట్ ఆఫ్ 4. 3/4 of 1000 nothing but 750. 4 లో 250 times, so 750. Option B. Option B 750 is the answer. Next 65. The average of 1124 numbers is 478. If each number is divided by 4 and added to 3.8, then again multiplied by 4, the average of new set of numbers. సో ప్రతి నంబర్ ని ఎలా చేస్తే యావరేజ్ కూడా అలా అవుతుంది. సో బిగినింగ్ లో వాటి యావరేజ్ 478 అన్నాడు. ఎవ్రీ నంబర్ ని బై 4 చేస్తే యావరేజ్ కూడా బై 4 అవుతుంది ఫస్ట్. అంటే 4 1s 4 1s 4 38, 4 9s 36, 2 మా 119 పాయింట్ సారీ 119.5. 4 1s 4 1s 4 38, 4 9s 36, 2 మా 4 1. అంటే బిగినింగ్ లో బై 4 ప్రతిదీ చేసే యావరేజ్ కూడా బై 4 119.5. తర్వాత ఏమన్నాడు యాడెడ్ టు 3.8, ఎవ్రీ వన్ కి 3 పాయింట్ యాడ్ అయితే ఇక్కడ కూడా మళ్ళీ 3.8 యాడ్ అవుతుంది. 3 పాయింట్ అంటే 119 122 8 plus 5 13 1 carry 4 plus 9 13 2 123.3. 123.3. నెక్స్ట్ ఏమన్నాడు దెన్ అగైన్ మల్టిప్లైడ్ బై 4 అంటే ఇక్కడ మళ్ళీ ఇంటూ 4 చేశాడు. కన్ఫామ్ గా లాస్ట్ కి 2 వచ్చేస్తుంది. లాస్ట్ కు 2 తో సింగిల్ ఆప్షనే ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఆప్షన్ ఏ. ఇది కెనబిట్మెంట్ కాదు ఎందుకంటే డిటర్మైన్ చేయొచ్చు. లాస్ట్ కు 2 తో సింగిల్ ఆప్షన్ కాబట్టి ఇంకా అవసరం లేదు క్లియర్ గా. ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్. నెక్స్ట్ 66. A novice bike rider is driving his bike along the side of a square. Along the side of a square ground, he drives the bike with a speed of 40 km/h one side, 30 another side, 20 with speed another third side, 60 with speed last side, and reaches the starting point. And ఒక పర్సన్ ఒక స్క్వేర్ గ్రౌండ్ చుట్టూ పరిగెడుతున్నాడు. ఒక సైడ్ ఒక వైపు ఏమో స్పీడ్ ఎంతమా 40 స్పీడ్ తో వెళ్తున్నాడు, ఇంకో వైపు స్పీడ్ 40, నెక్స్ట్ సైడ్ స్పీడ్ బా 30, నెక్స్ట్ సైడ్ స్పీడ్ 20, నెక్స్ట్ సైడ్ స్పీడ్ 60. ఇక్కడ స్టార్ట్ అయ్యాడు అనుకోండి, ఇక్కడ 40 స్పీడ్ తో వెళ్ళాడు, ఇక్కడ 30 స్పీడ్ తో, ఇక్కడ 20 స్పీడ్ తో, ఇక్కడ 60. స్టార్టింగ్ పాయింట్ కి వచ్చేసాడు. క్వశ్చన్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద బైక్. యావరేజ్ స్పీడ్
బేసికల్గా యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. డిస్టెన్స్ నీకు తెలియదు, బట్ స్క్వేర్కి ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా, ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి వీటి కామన్ మల్టిపుల్ అనుకోమా, అంటే వాటి ఎల్సిఎం. అంటే ఇవన్నీ టేబుల్స్లో మ్యాచ్ అయిన నెంబర్ 20 టేబుల్లో, 40 టేబుల్లో, 30 టేబుల్లో, 6 టేబుల్. ఇప్పుడు 120 అన్నిట్లో వచ్చేస్తుంది కదా. సో లెట్ సైడ్ 120 కిలోమీటర్స్ అనుకుందాం. అప్పుడు యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్, టోటల్ అంటే 120 120 120 120 480 బై టోటల్ టైం. ఫస్ట్ కేసులో ఎక్కడైనా 120 ట్రావెల్ చేయాల్సిందే. ఇక్కడ 40లో 3 టైమ్సా, అంటే ఇక్కడ 3 అవర్స్, ఇక్కడ 4 అవర్స్, 20లో 6 టైమ్స్ 6 అవర్స్, 60లో 2 టైమ్స్ 2 అవర్స్. ఓవరాల్ హౌ మెనీ అవర్స్? 3 + 4 7, 7 + 6 13, 13 + 2 15 అవర్స్. 15 hours. So average speed, total distance by total time. 480 by 15. Options clear ga 15 3s are 45, 30, 15 2s 32 అంటే option A. Option A 32 km/h. Next. 67. Suji secured 42% marks in maths out of 200. So 42% వచ్చాయి అంటే ఎన్ని మార్క్స్ వచ్చినట్టు? 84. అంతేనా, ఎందుకంటే 200 కాబట్టి 84. If she secured 54% in both subjects, then how many marks she secured in physics out of 300? సో ఇక్కడ చూడమా, మ్యాథ్స్లో 84 వచ్చాయి, మ్యాథ్స్లో 84 వచ్చాయి. అండ్ హౌ మెనీ మార్క్స్ షీ సెక్యూర్డ్ ఇన్ ఫిజిక్స్, ఫిజిక్స్లో ఎంత వచ్చాయి అంటున్నారు. బట్ ఓవరాల్గా ఎంత వచ్చాయంట? 54% వచ్చాయా? ఓవరాల్ అంటే ఏంటమ్మా, ఫిజిక్స్ మ్యాథ్స్ కలిపి. ఫిజిక్స్ ఎగ్జామ్ 200కి కండక్ట్ చేశారు, సారీ మ్యాథ్స్ ఎగ్జామ్ 200కి కండక్ట్ చేశారు, ఫిజిక్స్ ఎగ్జామ్ 300కి. అంటే ఓవరాల్గా ఎన్ని మార్క్స్ కండక్ట్ చేసినట్టు? 500కేనా? సో పర్సెంట్కి 2 zeros క్యాన్సల్, ఇట్ ఈస్ 55 250 and 4 5s 20 270 plus 84 becomes minus 84. 270 minus 84 nothing but 70 వెళ్ళిపోతుంది, ఇంకా అడిషనల్ గా 14 అంటే 186. 186 ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. 68. ఫైండ్ ద వాల్యూ ఆఫ్. ఇది సింపుల్ గా చెప్పేయచ్చుమా, ఇట్ ఈస్ 4 అండ్ ఇట్ ఈస్ 3. 4 + 3 అంటే 7. 7 into 7, ఇది 7 cube into 7 అంటే 7 power 4 whole power 1/4. 4 gets cancelled. So what is the answer? 7. Answer is 7. Next. 69. Which of the following number is largest? Largest. ఇక్కడ అబ్జర్వ్ చేసానమా, 0.7, 0.7 బార్, 0.07, 0.0. పాయింట్ అయితే 0తో స్టార్ట్ అవుతుంది, దాని వాల్యూ తక్కువగా ఉంది. ఇవి రెండు అయితే కావు. ఈ రెండు అబ్జర్వ్ చేసి, ఇది 0.7, ఇది 0.7 బార్ అంటే మీనింగ్ ఏంటి? 0.77. ఇది ఓన్లీ 0.7, ఇది 0.777 అంటే దీనికన్నా హైయెస్ట్ కదా. సో విచ్ ఇస్ హైయెస్ట్ వన్ మా? సెకండ్ వన్. సెకండ్ వన్ అంటే ఆప్షన్ డి. ఆప్షన్ డి, 0.7 బార్ ఇస్ ద లార్జెస్ట్ వన్. ఇఫ్ an equal 1/n + 1 + 1, then the value of a1 a3 a5. ఇక్కడ చూడమా, a1 a3 అంటే n బదులు 1 రాస్తాము, తర్వాత 3 రాస్తాము, తర్వాత 5 రాస్తాము. అలా రాసినప్పుడు ఇది చేంజ్ అవుతుంది 1 కాన్స్టెంట్ గా. అంటే 3 చోట్ల 1 1 1 ఉంటుంది, అంటే 1 + 1 + 1 3. అంటే +1 ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, అంటే 3. అది ఫస్ట్ రాసేద్దాం. ప్లస్ 1 ఇక్కడ 1 రాస్తే 1 + 1 2, 1/2 ప్లస్ 3 రాస్తే 1/4 ప్లస్ 5 రాస్తే 1/6. LCM 2 4 6, LCM 12. 2లో 6 టైమ్స్, 4లో 3 టైమ్స్, 6లో 2 టైమ్స్. సో 3 + 9 + 2 11/12. ఆప్షన్స్ ఎలా ఉన్నాయమ్మా? ఫ్రాక్షన్స్. 12 3s are 36 + 11 47. 47 అంటే ఆప్షన్ డి. ఆప్షన్ డి 47/12 is the answer. Next, for the circle shown below, find the length of largest chord. ఎప్పుడైనా లార్జెస్ట్ కర్డ్ అంటే ఇండైరెక్ట్ గా డయామీటర్ కనుక్కోండి. సర్కిల్లో లార్జెస్ట్ కర్డ్ నథింగ్ బట్ డయామీటర్. డయామీటర్. సో ఇది రేడియస్, డయామీటర్ అంటే ఇది. మనం ఈ ఓవరాల్ వాల్యూ కావాలి, ఇది వచ్చేస్తే ఆటోమేటిక్గా వచ్చేసినట్టు. సో ఇది టాంజెంట్ మా, టాంజెంట్ కి రేడియస్ కి యాంగిల్ ఆల్వేస్ హౌ మెనీ డిగ్రీస్? 90 డిగ్రీస్. ఓకేనా? అంటే
90కి ఆపోజిట్ హైపోటెన్నస్ 10 ఉంది, ఇది 6 అంటే ఇది ఎంత అవుతుంది 8 కదా. ఫ్రమ్ ద పైథాగరస్ ట్రిప్లెట్స్, సో రేడియస్ 8 అప్పుడు డయామీటర్ ఏమవుతుందా 16. ఆప్షన్ సి 16 is the answer. Radius will make 90 degrees with tangent అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, 90కి ఆపోజిట్ హైపోటెన్యూస్, ఇది 10 ఇది 6 అంటే ఇది ఎంత 8, రేడియస్ 8 డయామీటర్ అంటే 16. Directions from 72 to 75. The number of employees in hundreds working in various departments. Data hundreds లో ఉంది. IT, HR, marketing, finance, administration, company A and company B. Data hundreds లో చెప్పుకున్నాం. What is the ratio? What is the ratio of total number of employees working in administration department of both companies together? Admin of both companies together అంటే 2 plus 4 ma 6 అంటే 600. East and the total number of employees working in finance department of both companies. Finance of both 4 and half, 3 and half ma 8. So zeros cancel, 2 3s, 2 4s. Option D 3 is to 4. Next, the number of employees working in marketing department from company B is what percent of? Is what percent of? అంటే is term by of term into 100. So marketing department company B, marketing company B అంటే 7 is what percent of total number of employees working in that company, company B లో, కంపెనీ B లో ఎంతమా ఇక్కడ కంపెనీ బి, కంపెనీ బి మా రెడ్ కలర్ మా, ఇక్కడ ఒక 7.5 ఉందమ్మా, ఇక్కడ ఒక 3.5, ఇవి రెండు హాఫ్లు ఉన్నాయి, అవి ఫస్ట్ యాడ్ చేద్దాం. 7.5 plus 3.5 11, 11 plus 5 16, 16 plus 7 23, 23 plus 2 25, 7/25 into 100, 25 4s, 4 7s are 28. Option B 28%. 74. The number of employees working in the HR department of company A is approximately what percent of? Is what percent of? Same is term by of term into 100. So HR of A yellow color ma HR ante 8 is what percent of the number of employees working in finance of B. Finance B 3.5 into 100. ఇక్కడ చూడమా 3.5 2 times 7, 2 times కన్నా ఎక్కువ అంటే 200% ని క్రాస్ అయిపోయింది. 200% ని క్రాస్ అయిందంటే అలా మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, అయితే 207 లేదంటే 220. ఇక్కడ 200% కి 7 అయిపోయిందా, ఇంకెంత ఎక్స్ట్రా ఉన్నట్టు 1 ఎక్స్ట్రా ఉన్నట్టు. 1 3.5 లో 1 ఎక్స్ట్రా ఉంది అంటే దగ్గర దాంట్లో 30% వరకు ఉన్నట్టు, అంటే ఆబ్వియస్ గా 230 దగ్గరలో వాడి ఆన్సర్ మా 229, ఎందుకంటే 3.5 లో 1 అమ్మా 1/3 ఉన్నట్టు. ఓకేనా, ఆబ్వియస్ గా అలా చూస్తే 229 is the answer. Next 75. What is the ratio of total number of employees in company A to that of B? కంపెనీ A కి కంపెనీ B కి, కంపెనీ A మా ఎల్లో 1 యాడ్ చేస్తే ఇక్కడ 5.5 8.5, 5.5 8.5 14 plus 8 22, 22 plus 4 26 plus 4.5, 26 plus 4.5 అంటే 30.5 అంటే 30.5. డేటా హండ్రెడ్స్ లో ఉంది కాబట్టి 3050. 30.5 3050 ఈస్ టు కంపెనీ బి రెడ్ కలర్ మా, కంపెనీ బి రెడ్ కలర్ 7.5 3.5 ma 11 plus 5 16 plus 7 23 plus 2 25. Anyway 0 gets cancelled ma, 561s 550s, 61 is to 50. Option B. Right? Thank you.